అక్రమంగా గంజాయి నిల్వ ఉంచిన, ట్రాన్స్పోర్ట్ చేసిన, అమ్మకాలు జరిపిన, గంజాయి సేవించిన నేరం కాబట్టి అలా చేసిన వారిపై కఠిన చర్యలు చేపడతామని రేపల్లె డీఎస్పీ ఏ శ్రీనివాసరావు పేర్కొన్నారు. గంజాయి రహిత రాష్ట్రంగా ప్రభుత్వం చేపట్టే చర్యల్లో భాగంగా జిల్లా ఎస్పీ బి ఉమామహేశ్వరరావు ఆదేశాల మేరకు రేపల్లె డివిజన్ పరిధిలోని అమృతలూరు మండలం పెదపూడి గ్రామంలో గురువారం తెల్లవారుజామున 4 గంటల నుండి కర్టన్ సెర్చ్ తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా సరైన పత్రాలు లేని 2 ఆటోలు, 1 కారు, 26 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం గ్రామస్తుల చేత ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో రేపల్లె డివిజన్ పరిధిలోని సిఐలు, 8 మంది ఎస్ఐలు, 50 మంది సిబ్బందులు పాల్గొన్నారు. చెప్తారు పెడతాము. స్టేషన్కి వచ్చి పైకాను నెంబర్ కనిపిస్తుంది. అదే వచ్చి తీసుకెళ్తానన్నారని మేము అనుకున్నాం. మాకు అసలు తెలియదు. రాత్రి ఒకళ్ళు తీసుకెళ్ళి పొద్దున్న చూస్తే మళ్ళీ ఏడేవాళ్ళు. పేరు తెలుసా మీకు? రమేష్ అంటారు. ఇంటి పేరు ఏ ఊరు మీది? పోతున్నారు. ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వం చర్యల్లో భాగంగా గంజాయి గురించి మా బాపట్ల ఎస్పీ గారు అయినటువంటి ఉమామహేశ్వర్ ఐపీఎస్ గారు ఆదేశాల ప్రకారంగా రేపల్లె సబ్ డివిజన్ నుంచి మన పెదపూడి గ్రామంలో, అమర్తలూరు మండలం పెదపూడి గ్రామంలో ఈ కార్డన్ సెర్చ్ చేయడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే అక్రమంగా ఎవరైనా గంజాయి నిల్వ చేయడం కానీ, అమ్మడం కానీ, కన్స్యూమర్స్ ఎవరైనా సేవించడం కానీ ఇలాంటి వాళ్ళు ఉన్నారనే ఉద్దేశంతో చెక్ చేయడం జరిగింది. ఈ చెక్కింగ్లో మాకు ఏంటంటే వెహికల్స్ కొన్ని 29 వెహికల్స్ వితౌట్ డాక్యుమెంట్స్ దొరికినాయి. దానికి ప్రాపర్ డాక్యుమెంట్స్ లేవు. అలాగే ఒక 2 ఆటోలు దొరికినాయి, 1 కారు, ఒకటి డాక్యుమెంట్స్ లేవు. వీటన్నిటి కూడా వెరిఫై చేసి అవి ఏదైనా క్రైమ్లో ఇన్వాల్వ్ అయిన లేని చూసుకొని తదుపరి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇది ఏంటంటే